హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. కొంచెము వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు నేను. మీకు అందరికీ తెలుసు, పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండి. మొబైల్ అనేది కొంచెం పిల్లల దగ్గర ఉంటుంది. అంటే ఎందుకు అని అనుకుంటారేమో మళ్ళీను. పిల్లలకి వాట్సాప్లో స్కూల్ నుంచి కాలేజీ నుంచి మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ పేపర్స్ అని ఇలాగా ఏవో పంపిస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా ఏంటంటే పిల్లలు చూసి చదువుకోవడము అలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కృష్ణ కోసం ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి వాట్సాప్లో ఏదో ఒకటి వాళ్ళు పంపిస్తూనే ఉంటారు కాలేజీ వాళ్ళు. అవన్నీ వాడు చూసుకుంటూ ఇంకా చదువుకుంటూ ఉంటాడు కదా. ఇలాంటప్పుడు నేను వీడియోస్ అని చెప్పి పిల్లల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను వీడియోస్ పెట్టడం అనేది తగ్గించేశాను. అండ్ అదేవిధంగా వాయిస్ ఓవర్ అది ఇచ్చుకోవాలన్నా కూడా నేను డైలీ నైట్ టైం అయితే ఇస్తాను. కొంచెం వాడు చదువుకుంటూ ఉండడం వల్ల ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి నేను కొంచెం బ్రేక్ అయితే ఇచ్చానండి. ఎందుకంటే ఫస్ట్ పిల్లల కెరియర్ అనేది ఇంపార్టెంట్. యూట్యూబ్ అనేది నాకు ఇంపార్టెంటే, కానీ సక్సెస్ అవ్వడానికి నేను ఒక స్టెప్ కొంచెం ఆగైనా నేను మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటి వరకు ఇంకా నాకు సక్సెస్ అయితే రాలేదు. వెయిట్ చేస్తున్నాను. మీకు చాలామందికి తెలుసు, కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలియకపోవచ్చు. అలాగే ఇంకా కొంతకాలమైనా వెయిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం నాకు అని అనుకొని ముందు ముఖ్యం పిల్లల ఎడ్యుకేషన్ ముఖ్యము, వాళ్ళ కెరియర్ ముఖ్యం కదా అని చెప్పి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అని చెప్పి నేను కూడా కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను. ఎప్పుడో పొద్దున పూట పోస్ట్ చేసే షార్ట్ వీడియోస్ కూడా ఈ మధ్య రాత్రులు పోస్ట్ చేస్తున్నాను. అంటే అప్పటికి ఏంటంటే పిల్లలు కొంచెం చదువుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది నాకు కూడాను. కొంచెం పని అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ కనీసం ఒక 3 షార్ట్ వీడియోలన్నా మానకుండా పెడుతున్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే మాత్రం కనీసం రోజుకు ఒక వీడియో పెట్టేదాన్ని. ఇప్పుడు అదే కుదరట్లేదండి. ఎందుకు అంటే వీడియో తీసుకోవడము నాకు ప్రాబ్లం అవుతుంది, ఫోన్ పిల్లల దగ్గర ఉండడం వల్ల, కృష్ణ దగ్గర ఉండడం వల్ల. అలాగే ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడానికి కూడా టైం పడుతుంది. వాడు ఎగ్జామ్ ఉన్న రోజు ఏదైనా వీడియో చేస్తే నేను తీస్తున్నాను, అది పోస్ట్ చేయడానికి తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే, నీ సోదంతా ఆపేసి అసలు విషయం చెప్పు అని అంటారేమో. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా కొంచెం ఆల్టర్నేట్ డే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీరు కొంతమంది అంటూ ఉంటారు కదా, ఎందుకు మళ్ళీ బ్రేక్ ఇచ్చేసావు అని చెప్పి కామెంట్లలో అడుగుతూ ఉంటారు. హైమావతి గారు, ఇంకా శ్రీదేవి గారు, కొంతమంది ఉన్నారండి, పేర్లు నాకు గుర్తు రావట్లేదు. అలా చాలామందే ఉన్నారు. మళ్ళీ కామెంట్లలో అడుగుతారు కదా, అందుకని చెప్పి ఈ మాట అయితే చెప్తున్నాను. ఇంకా బ్రేక్ అంటే కనీసం డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డే అయినా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. రొటీన్ కూడా కాదు, మార్నింగ్ ఎప్పుడు ఉండే పనులేను సింపుల్ లంచ్ అయితే ప్రిపేర్ చేసి చూపించేస్తాను. భార్గవి, నువ్వు ప్రతిదీ కూడా సింపుల్ అని చెప్తావేంటి, పని ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. నేనైతే వంట చాలా సులువుగా చేసేసుకుంటానండి. మనం కొంచెం ప్లాన్ చేసుకొని ఏది ఎలా వండుకోవాలి, దేని తర్వాత ఏది వండాలి అని కొద్దిగా ఆలోచించుకున్నామంటే అరగంటలో వంట చేసేయచ్చు. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేనైతే ఉదయాన్నే పనులు చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ముందు కూరగాయలన్నీ తీసి బయట పెట్టేస్తాను. నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేంత వరకు కొంచెం కూలింగ్ తగ్గుతాయి. కట్ చేసుకునే ఉన్నా కూడా ముందే కొంచెం కట్ చేసేసుకుంటాను, అంటే వీలుని బట్టి, టైముని బట్టి. తర్వాత ఫ్రెష్ అయిపోయి రాగానే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ముందు ఇక్కడైతే పులుసు పెట్టేస్తున్నాను. తోటకూర పొద్దున్నే ఇంటి ముందుకు ఆకుకూరలు వస్తాయి ఫ్రెష్గాను, తోటకూర కొన్నాను. పెసరపప్పుని శుభ్రంగా కడిగేసేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసేసి కట్ చేసిన తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా, ఉప్పు, పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి. పెసరపప్పు అనేది నేను ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకోలేదు. అంటే పెసరపప్పు వేసి తోటకూర పులుసు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా రాగి జావ అయితే పెట్టేస్తున్నాను. డైలీ కంపల్సరీ జావ అయితే పెడతానండి. ఖచ్చితంగా 4గురికి జావ పెడతాను. ఇంకా ఇదివరకు అత్తం ఉన్నప్పుడు 5గురికి కలిపి పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే 4గురం ఖచ్చితంగా రోజుకో గ్లాస్ అయితే తాగుతాము. అయితే ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను కదా, రాగి పిండిలో నేను బార్లీను అదేవిధంగా సగ్గుబియ్యం కూడా మిక్స్ చేసి చేసుకుంటున్నాను అని చెప్పి ఆ పౌడరు వేసి రాగి పిండి వేసి 2 కలిపి జావ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే నేను యూస్ చేస్తున్న
కుక్కర్స్ గురించి నన్ను ఇదివరకు కొంతమంది కామెంట్లలో అడిగారు. ఒకసారి అసలు మీరు వండే పాత్రలన్నీ కూడా చూపించండి భార్గవి, చాలా బాగుంటాయి అని చెప్పనని. ఇంకా హైమావతి గారు అయితే నువ్వు ఆ కుక్కర్కి హ్యాండిల్ వేయించుకోవా, ఇంకా అలాగే వాడతావా అని చెప్పనైతే అడుగుతూ ఉంటారు. అసలు దాని హ్యాండిల్ ఎక్కడ పడేసానో కూడా గుర్తులేదండి, ఎప్పుడో ఊడిపోయింది. దాన్ని తర్వాత పెడదాంలే అని చెప్పనని అనుకున్నాను. ఇంకా అది అలాగే అయిపోయింది. నాకు అలాగే వాడడం కూడా అలవాటు అయిపోయింది. కానీ విజిల్ మాత్రం చక్కగా వస్తుంది, ఏమీ పొంగిపోదు, నీట్గా వస్తుందండి. విజిల్ కూడా వస్తుంది. కుక్కర్ అయితే బాగా పనిచేస్తుంది. ఏం కంపెనీ అంటే చాలామంది అడిగారు కూడా కుక్కర్ మీరు ఏం వాడతారు అని. ఇది పిజియన్ కంపెనీదండి కుక్కర్ వచ్చేసి. నేను సెట్గా తీసుకున్నాను, అంటే 3 కుక్కర్స్ సెట్ అన్నమాట. ఒకటేమో పెద్దది, ఒకటి మీడియము, ఒకటి మరీ చిన్నది. అంటే మరీ చిన్నది అంటే మనకి డబ్బా పైన అన్నం అయితే ఉడుకుతుంది. ఒకటి అది చిన్నది. 2 కుక్కర్లకి ఒకటే మూత వస్తుంది. పెద్ద కుక్కర్కి మాత్రం ఒక మూత వస్తుంది. అంటే 2 మూతలు 3 కుక్కర్లు సెట్గా వస్తాయి. 2600 ఎంతో పడిందండి నాకు. నేను కొని 4 ఏళ్ళు అయితే అయ్యింది. రఫ్ అండ్ టఫ్ వాడేస్తాను. పైగా స్టీల్ కుక్కర్లు అవ్వడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం వండేసేసుకొని మళ్ళీ వేరే పాత్రల్లో తీసి పెట్టుకునే టైం మనకి ఉండదు. కాబట్టి పొద్దున పూట ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయితే మాత్రము మనం హడావిడిగా మన టైంకి మనం బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి మళ్ళీ వేరే పాత్రల్లో మార్చుకునే టైం ఉండదు. కాబట్టి స్టీల్ కదా, మనం అలాగే మూత పెట్టేసేసుకొని వెళ్ళొచ్చు. నైట్ వచ్చిన తర్వాత అప్పుడు మార్చుకోవచ్చు, అదొక ఫెసిలిటీ ఉంది. అందుకు నేను దానికి ఇష్టపడి నేను తీసుకున్నానండి. నేను ప్రోడక్ట్ సేమ్ ఇప్పుడు పిజియన్ కంపెనీవే, నేను మీకు ఇక్కడ లింక్ అయితే ఇస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. 2600 రూపాయలతోటి మనకి స్టీల్ కుక్కర్లు చాలా బాగున్నాయి. నేను 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకా వంట విషయానికి వస్తే ఇక్కడ ముందు పోపు పెట్టేశాను. ఏంటి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కీరా దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో అయితే పోపు వేసేసానండి. వేయించేసి ఆ ఉల్లిపాయల్ని అంటే కచ్చబచ్చగా వేయించాను, పూర్తిగా వేయించలేదు. అది అందులో కీరా దోసకాయలో వేసేసాను. పసుపు, ఇంగువ వేసేసి ఆ పోపు పెట్టేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పెసరపప్పు, టమాటా, ఉల్లిపాయ అన్నీ కలిపి పెట్టాం కదా మనం, పచ్చిమిరపకాయలు అవన్నీ, దాంట్లో కూడా పోపు అయితే వేసేసాను. ఆవాలు, మెంతి పొడి, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయ, కొంచెం పోపు మాడింది అనుకోండి అది, అందుకే పూర్తిగా చూపించలేకపోయాను. వెల్లుల్లిపాయలు వేసి పోపు అయితే పెట్టేశాను. కొంచెం హడావిడిగా ఉన్నాను కదా, ఏదో వెతుక్కునే లోపు కొద్దిగా పోపు మాడబోయింది. వెంటనే తీసి అందులో వేసేసాను. ఇంకా అది పప్పు కూడా మళ్ళీ ఒకసారి ఉడకడానికి అయితే పెట్టాను. తిరగమూత అయితే వేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేసేస్తున్నానండి. జీవన్కి 8 o'clockకి స్కూల్కి వెళ్ళాలి కదా. ఇవాళ అయితే కృష్ణకి ఎగ్జామ్ లేదు, అందుకే నేను పీస్ఫుల్గా వీడియో తీసుకుంటూ వంట చేయగలిగాను మార్నింగ్. ఇంకా మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది వాడికి, కాబట్టి ఇవాళ ఎగ్జామ్ లేదు కదా, ఇంక ఇంట్లోనే ఉంటాడు అని చెప్పనైతే అనుకున్నాను. ఇంకా చదువుకుంటూ ఉంటాడు. జీవన్కేమో బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను. లంచ్ పట్టుకెళ్ళరా అంటేనేమో అన్నయ్యని పెట్టమను అని చెప్పనైతే అన్నాడు ఇవాళ. సరే వాడు కూడా సరదా పడుతున్నాడు కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నానండి. మరి మొండిగా పిల్లల్ని మనం లేదు నువ్వు పట్టుకెళ్లాల్సిందే అలాగా ఇలాగా అని చెప్పి ఎందుకో నేను అలా మాట్లాడను. ఎందుకంటే రెగ్యులర్గా అడగరు, అప్పుడప్పుడు అడుగుతాడు. కాబట్టి వాడి కోరిక కూడా నేను వినాలి. కాబట్టి అది యాక్సెప్టబుల్ అవునా కాదా, నేను చేయగలనా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని నేను వాడికైతే మాట ఇస్తూ ఉంటాను. సరే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, అమ్మ అన్నయ్యతో పంపించవా ప్లీజ్ అని చెప్పనని. సరే ఇవాళైతే సరే పంపిస్తాను లేరా అని అయితే చెప్పాను. వాడు టిఫిన్ తినేసేసి వాడు స్కూల్కి అయితే బయలుదేరాడండి. ఇంకా కృష్ణ ఏమో లేచి వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. ఇటు వచ్చేసి కూర ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూర, నాకైతే చాలా బాగా ఇష్టము. మా పిల్లలు కూడా అరటికాయ అస్సలు తినరు. అలాంటిది ఈ విధంగా కూర చేస్తే మా పిల్లలే కానీ మా వారే కానీ చక్కగా తినేస్తారు. నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అది కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం సేపు వేపుకోవాలి. ఉల్లిపాయ అనేది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, అది కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి. తర్వాత టమాటా కూడా వేసి ఒక 2 నిమిషాలు కాస్త మగ్గిచ్చేసేసుకొని రుచికి సరిపోయేంతగా ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని కారం కూడా వేసేయాలి. కొంచెం ఎంత కారం అయితే క్వాంటిటీ మనం తినాలనుకుంటున్నామో అంత కారం వేసుకొని ఒక స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసుకోండి. అన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి మనం. ఇంకా వాటర్ పోసేసి కుక్కర్ అనేది విజిల్స్ పెట్టేసేసుకుందాము. అంతేనండి, సింపుల్గా మనకి కూర రెడీ అయిపోతుంది. ఇంకా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసి కొన్ని
కొన్ని నీళ్లు పోసి పెట్టేయడమే. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా కుక్కర్లు, 3 కుక్కర్లలో ఇది చిన్నదండి, లాస్ట్ సైజ్ది. ఒక డబ్బా అన్నం అయితే ఈజీగా ఉడుకుతుంది. నేను ఇందాక ఆల్రెడీ పులుసు పెట్టాను కదా, తోటకూర పులుసు, అది మీడియం కుక్కర్లో పెట్టాను. రైస్ పెద్ద కుక్కర్లో పెట్టేశాను. నాకు చాలా ఈజీగా వంట అయితే అయిపోతుంది. అండ్ అలాగే గిన్నెలు కూడా చెప్పాను కదా, ఒకేసారి సాయంత్రం తోముకుంటాను నేను, స్టీల్ గిన్నెలు అవ్వడం వల్ల మళ్ళీ వేరే షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి కీరా దోసకాయకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ పోపు అయితే వేశాను కదా, అందులో పెరుగు కలిపేశానండి. ఉప్పు అయితే వేయలేదు, తినే ముందు వేద్దాంలే అని చెప్పనని. పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి దోశలు అయితే వేసుకున్నాను. దోశ మీద కారప్పొడి ఉప్పు 2 మిక్స్ చేసి జల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనేమో బెల్లం ఆవకాయతో అయితే తింటున్నాను. బెల్లం ఆవకాయ లింక్ కూడా ఇస్తాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆవకాయ కూడా పెట్టుకోండి. మొన్న పెట్టిన ఆవకాయ అంటే లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ ఇప్పటికీ కూడా బాగుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లలోకి చట్నీ లేనప్పుడు మనం ఆ బెల్లం ఆవకాయ నంచుకొని తినొచ్చు. తీయగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇందాక తోటకూరకి పోపు వేసి పెట్టాను కదా, ఇంకా అందులో కూడా కొంచెం కారం వేసేసి ఒకసారి ఉడికిచ్చేసేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ అరటికాయ కూడా విజిల్ అయితే వచ్చేసిందండి. దీన్ని కూడా ఇందులో శనగపప్పు కూడా వేసానండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. కడిగేసిన శనగపప్పు కూడా వేసాను. ఒకసారి బాగా కలిపేసి అరటికాయ ముక్కల్ని కొంచెం మెత్తగా ఎనిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు అరటికాయ కూర వేపుడను, పెసరపప్పు వేసుకొనను, అల్లం పచ్చిమిరపకాయ వేసాను, ఈ విధంగా తింటూ ఉంటాం కదా. ఇలా లైట్గా మసాలాతోటి మనం కూర అయితే చేసుకున్నామంటే చపాతీల్లోకి కూడా బాగుంటుందండి. రొట్టెలు కానీ, చపాతీ కానీ, పుల్కాలు కానీ, ఇలా ఎందులోకైనా బాగుంటుంది కూర. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోయింది కూర అయితేను. అన్నీ కలిపి కుక్కర్లో వేసేసి విజిల్స్ పెట్టేయడమే. తీసి 1 నిమిషం ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎందుకు వాటర్ యాడ్ చేస్తాము అంటే అరటికాయ అనేది చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. కూర అనేది గట్టిపడిపోకుండా కొంచెం పల్చగా చేసుకుంటున్నాం అన్నమాట, అంతే. కీరా దోసకాయ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, యమ్మీగా అరటికాయ కూర మసాలా కూరలాగా టమాటా ఉల్లిపాయ వేసి కూర చేసేసాను. కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే కొంచెం పైనుంచి కొత్తిమీర యాడ్ చేసామంటే ఇంకా బాగుంటుంది. సరే, నేను కరివేపాకు ఒకటైతే వేసేసానులేండి, కొత్తిమీర లేదని చెప్పి. పులుసు కూడా కారము బెల్లము వేసి పులుసు కూడా ఒక పొంగు వచ్చేలాగా ఉడికిచ్చేసాను కదా, అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా జీవన్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. వాడు కూరనే పెట్టి పంపించమన్నాడు. మనకు ఆ మధ్యలో ఉడికిన శనగపప్పు తినేటప్పుడు అరటికాయ కారంగా బాగుంటుందండి టేస్ట్. ఇంకా వంట అయితే పూర్తయిపోయింది. జీవన్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను. అప్పడాలు అయితే వేయించేస్తున్నానండి. తోటకూర పులుసు కదా, కాస్త అప్పడాలు ఉంటే బాగుంటుంది తినడానికి అని చెప్పనని లంచ్ అయితే ఈరోజు తక్కువ శ్రమతోటి, గిన్నెలు కూడా తక్కువగా చేసుకొని వంట ఈ విధంగా సింపుల్గా చేసుకుంటాను. చాలా వరకు రోజు నేను ఇదే విధంగా చేస్తాను. ఇలా నా స్టైల్లో రెసిపీస్, ఈజీగా వంట మీరు చూడాలి, కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. అంటే ఇలాంటివే మోర్ వీడియోస్ కావాలి అని చెప్పనని నాకు కామెంట్ అయితే చేస్తే నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. వీడియో చేయాలి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారు, ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నా వంట పని పూర్తయిపోయింది. ప్రతిరోజు అన్నము వండిన వెంటనే మొదటి ముద్ద కాకికైతే పెడతాము. ఇంకా నేనైతే అది తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిరోజు ఇదే ప్లేస్లో పెడతాను, దానికి బాగా గుర్తు. ఇంకా ఇక్కడే పెట్టేస్తాను. నేను లోపలికి వెళ్ళిన వెంటనే అది వచ్చి పట్టుకుపోతుంది అనమాట. అది కూడా నా ఫ్రెండ్ అయిపోయింది. ఇంకా చూస్తున్నాను మీకు చూపిద్దాము అని చెప్పినానైతే, కానీ నేను ఇక్కడ ఉంటే రాదు, ఎక్కడ దాక్కొని ఉంటుందో తెలియదు, కానీ నేను అలా లోపలికి వెళ్ళగానే ఇలా వచ్చి పట్టుకుపోతుందండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. సింపుల్ లంచ్ తోటి అయితే మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.